ఆ హామీ ఒక్కడు కూడా అమలు చేయకుండా 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసి ఏదైతే ప్రజలు మిమ్మల్ని దించేస్తే హైదరాబాద్లో శాశ్వత నివాసం కట్టుకొని అక్కడ ఉంటున్న మీరు, మీ నాన్ లోకల్ అందరూ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడానికి వచ్చి మళ్ళీ ఏదో మేనిఫెస్టోలను ఇచ్చి ఉద్ధరించడానికి వస్తారంట. నేను అడుగుతా ఉన్నాం సూటిగా, ప్రజలకు కూడా ఒకటి గమనించమని చెప్తా ఉన్నాం. వీళ్ళందరూ నాన్ లోకల్స్. సో వీళ్ళు యాత్రలు చేసిన, ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి యాత్రలు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. నారా లోకేష్ శాశ్వత నివాసం ఎక్కడ? హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారి శాశ్వత నివాసం హైదరాబాద్. పవన్ కళ్యాణ్ గారి శాశ్వత నివాసం హైదరాబాద్. మా మీద, మన రాష్ట్రం మీద, మన రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిరంతరం విషం కక్కుతున్నటువంటి ఆ టీవీ5 నాయుడు శాశ్వత నివాసం హైదరాబాద్, అతని ఓటు హక్కు హైదరాబాద్. ఈనాడు రామోజీరావు ఓటు హక్కు హైదరాబాద్, అతని శాశ్వత నివాసం హైదరాబాద్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శాశ్వత నివాసం హైదరాబాద్, అతని ఓటు హక్కు హైదరాబాద్. వీళ్ళందరూ తెలంగాణ. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉద్ధరిస్తారంట. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారంట. వీళ్ళు ఏదో దీనికోసం ఒక కార్యాచరణ రూపొందిస్తారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు అడుక్కుతుందని చెప్పి విష ప్రచారం చేసే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహులు. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనాన్ని కోరుకునే వాళ్ళని మాత్రం మరోసారి స్పష్టంగా చెప్పబోతున్నాం. వీళ్ళందరూ కలిసి వస్తే కొన్ని చోట్ల ఏమైనా డిపాజిట్లు వస్తాయేమో, అంతకుమించి ఏ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచేటటువంటి అవకాశం తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ వీళ్ళెవ్వరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి, ఈ దేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడైనా మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగిందంటే ఓటేయమని అడుగుతున్నారు. మా ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని అడుగుతున్నారు. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతేనే ఓటేయమంటున్నారు. ఇప్పుడు చెప్పమనండి, 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలైతే మీరు ఓటేయమని చెప్పి అడగమనంటే రేపొద్దున మీరు బహిరంగ సభ పెడుతున్నారు కదా. ఇదే మేము అడుగుతున్నాం. మా 2019 మేనిఫెస్టో మీకు అమలైతే ఓటు వేయమంటున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆ దత్తపుత్రుడిని కానీ, ఇప్పుడు ఏదైతే తిరిగాడు కదా ఈ లోకేష్ యాత్ర అని చెప్పి, మీరందరూ రేపొద్దున బహిరంగ సభలు అడగండి. మా మేనిఫెస్టో అమలైతేనే ఓటేయండి. 2014 తెలుగుదేశం మేనిఫెస్టోని, 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏది అమలైతే వాళ్ళకి ఓటేయమని చెప్పి అడిగేటటువంటి ధైర్యం ఉందా? ఈ ధైర్యం లేని వాళ్ళందరూ యాత్ర చేసి